వార్డు మహిళా అధ్యక్షురాలి. గత 2000 నుంచి నేను సామాన్య కార్యకర్తగా అక్కడి నుంచి మొదలైంది నా జీవితం. ఈ రోజుకి నన్ను గుర్తించి యువకాలంలోని కూడా లోకేష్ గారు కూడా నన్ను గుర్తించి కార్యకర్తగా ఉత్తమ కార్యకర్తగా నాకు అవార్డు కూడా ఇవ్వడం జరిగింది. అదే విధంగా మా వార్డులోని మొత్తం సభ్యులు అందరం కూడా కష్టపడినందుకు మాకు ఫలితం దక్కింది. ఈ రోజుకి సీతం సుధాకర్ గారు కూడా చాలా మాకు బాగుంది, ఆయన సపోర్ట్ అంతా. కష్టపడిన కార్యకర్తలకు మటుకు మంచి జరుగుతుంది, మా పార్టీలోని మేలు కూడా జరుగుతుంది. ఎందుకంటే ఏవేవో మాటలు వస్తుంది, అది కరెక్ట్ కాదు. ఇప్పుడు జరుగుతున్న విషయంలోనికైతే లోకేష్ బాబు అయంలోని యువగలం దీంట్లోని చాలా చాలా బాగా ఇదవుతుంది. మా ఇన్ఛార్జ్ గారు కూడా కష్టపడిన కార్యకర్తని కూడా వెనక పెట్టడం అది ఏం లేదు. మాకందరికీ కూడా గుర్తించి ఈ రోజు నాకు చైర్మన్ ఇచ్చారంటే అది లోకేష్ బాబు మా ఇన్ఛార్జ్ గారు అని నేను గొప్పగా చెప్పుకుంటాను. అదే విధంగా మా వార్డు కార్పొరేటర్ అందరి సపోర్ట్ కూడా బాగా నాకు ఇచ్చేసి ఈ రోజు నన్ను చైర్మన్ ఎంతవరకు తీసుకురావడం కాదు. వీళ్ళందరూ కూడా నాకు ఈ చైర్మన్ ఇచ్చిన పదవిని మట్టుకు వినియోగించుకుంటాను. ఆలయ అభివృద్ధి కోసం కష్టపడతాను. అందరితో కూడా నా తోటి సభ్యులకి కూడా బోర్డు మెంబర్లు అందరం కూడా కలిసి అంతా కూడా ఈ గవర్నమెంట్ ఈఓ గారు అందరితోటి కలిసిమెలిసి ఒక దీనిగా ఇచ్చేసుకొని ఆలయ అభివృద్ధికి కృషి చేస్తాం. కానీ వెంటనే అంటే ఎవరికి కూడా ఇది కాదు, కొంచెం కష్టపడాలి. ముందుకి వచ్చిన కొద్ది అందరికీ కూడా ప్రతిఫలం దక్కుతుంది. ఎవరు కూడా నిరాశపడొద్దు. దయచేసి మన కార్యకర్తలు, పోటీ కార్యకర్తలకు అందరికీ కూడా నమస్కరించి చెప్తున్నాను. నేను ఇంత ఇదిగా సామాన్య కార్యకర్తగా ఇదిగా వదిలినప్పటికీ ఈ రోజు నాకు గుర్తించి నాకు ఈ చైర్మన్ పదవి ఇచ్చారంటే నన్ను చూసి మీరు అందరూ కూడా రావచ్చు. సీఎం చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల ప్రకారంగా మా ఎన్టీఆర్ చైర్మన్ అయిన సీతం సుధాకర్ గారి ఆదరణలోని మా వార్డు అంతా కూడా మా వార్డులను కూడా ఒక చైర్మన్ పోస్ట్ మాకు ఇచ్చారంటే చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఎప్పుడు కూడా మా వార్డు ప్రతి వార్డు మా దగ్గర ఉంది కాబట్టి ప్రతి వ్యక్తి కూడా ఒకటి చైర్మన్ పోస్ట్ ఇస్తారు. అందులో కూడా మళ్ళీ 30 వార్డులని జనసేన తరఫున కూడా ఒక అమ్మాయిని కూడా చేశారు. ప్రత్యేక కోట ప్రభుత్వం అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. నేను 29వ వార్డు కార్యకర్తని. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, సౌత్ ఎమ్మెల్యే మన వంశీకృష్ణ యాదవ్ గారికి, అండ్ నాకు అన్ని విధాలుగా సపోర్ట్ చేసిన మా నాయకులు జనసేన అంగటి శ్రావణ్ కుమార్ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. నాకు ఇలాంటి అవకాశం ఇచ్చినందుకు మా కార్యకర్తలందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. నాకు దేవుడు ఆశీస్సులు లభించినట్టు నేను ఆంజనేయ స్వామి గుడి రావడం కోరుకుంటున్నాను. ఎందుకంటే మా జనసేన అధినేత ఆంజనేయ స్వామి గారిని ఎంత నమ్ముతారో నేను అలాగే ఆంజనేయ స్వామి నమ్ముతాను. ఇది రావడం నాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాను. నేను అన్ని విధాలుగా అందరికీ దేవుడు సేవ చేసుకుంటానని, ప్లస్ నా తరపు నుంచి ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బంది కలిగించనని, ఇంకా మరిన్ని అవకాశాలు వస్తే నేను ఇంకా ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తానని